హాయ్ అండి. ఈరోజు చందూస్ లంచ్ బాక్స్‌లో సేమియా పాయసంని పక్కా కొలతలతో చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ పెట్టి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఎప్పుడైతే నెయ్యి కరుగుతుందో అప్పుడు స్టవ్‌ను సిమ్‌లో పెట్టి ఒక 5 కిస్మిస్‌లు వేసి ఫ్రై చేసుకోండి. కిస్మిస్‌లు ఎప్పుడైతే రౌండ్ షేప్‌లోకి మారతాయో అప్పుడు కిస్మిస్‌ని బయటకి తీసేయండి. ఇప్పుడు కొన్ని జీడిపప్పులను కూడా వేసుకొని అవి ఎప్పుడైతే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారతాయో అప్పుడు జీడిపప్పును కూడా బయటకి తీసేయండి. ఇప్పుడు ఆ మిగిలిన నెయ్యిలోనే ఒక కప్పు సేమియాలను వేసి ఫ్రై చేసుకోండి. సేమియాలు బాగా వేగాల్సిన అవసరం లేదండి. జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన వెంటనే స్టవ్ ఆపేసి వెంటనే సేమియాల్ని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. అదే ప్యాన్‌లో గాని ఉంచేస్తే ఆ ప్యాన్ హీట్‌కి ఇంకా వేగిపోయి నల్లగా అయిపోతాయి. ఇక్కడ నేను చిక్కగా ఉన్న ఒక అర లీటర్ పాలు తీసుకొని బాయిల్ చేస్తున్నానండి. ఆ కప్పుతో 1.5 కప్పు వాటర్ పోసుకోండి. లేదా ఒక పెద్ద గ్లాస్ అయినా వాటర్ పోసుకోండి. అలా గరిటెతో కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. లేదు అంటే పాలు అడుగంటి కాటు వాసన వస్తుంది. ఎప్పుడైతే పాలు అలా పైకి పొంగొస్తాయో అప్పుడు ఇంక స్టవ్‌ని సిమ్‌లో పెట్టి ఆల్రెడీ ఫ్రై చేసిన సేమియాలు వేసి ఉడికించండి. సేమియాలు వేసిన వెంటనే గరిటెతో అలా కలుపుతూ ఉండాలి. లేదు అంటే సేమియాలు అడుగున ఉండలుగా కట్టేస్తాయి. ఇప్పుడు దంచిన ఒక 3 యాలకులను కూడా వేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సుమారుగా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత సేమియాని బయటకి తీసి ప్రెస్ చేసి చూస్తే ఈజీగా కట్ అయిపోతుంది. అంటే సేమియాలు ఉడికినాయని అర్థం. ఇప్పుడు ఆ మెజరింగ్ కప్పుతో ముప్పావు కప్పు బెల్లం తురుము మరియు 5 టీ స్పూన్ల పంచదారను వేసుకోండి. బెల్లం మరియు పంచదార ఈ 2 కలిపిన ఆ మెజరింగ్ కప్ లెవెల్‌కి లైట్‌గా తగ్గిందండి. ఈ పాయింట్ గమనించగలరు. ఇలా వేస్తే మీకు స్వీట్ ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా బెల్లం మరియు పంచదారతో గాని సేమియా పాయసం చేస్తే టేస్ట్ అదిరిపోతుందండి. సుమారుగా 7 నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తే బెల్లం, పంచదార 2 బాగా కరిగి సేమియా పాయసం లైట్‌గా కలర్ మారింది. సేమియాలు కూడా బాగా ఉడికి పైకి తేలినాయి. అలాగే బబుల్స్ కూడా బాగా వస్తున్నాయి. ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. స్టవ్ ఆపే టైంకి సేమియా పాయసం అలా పల్చగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే చల్లారేటప్పటికి కొద్దిగా చిక్కబడుతుంది. ఈ సేమియా పాయసాన్ని వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, లాస్ట్‌లో ఫ్రై చేసిన జీడిపప్పు మరియు కిస్మిస్‌ని వేసేసుకుంటే సేమియా పాయసం రెడీ అయిపోయినట్లే. బుట్ట బెల్లంతో తయారు చేసిన ఈ సేమియా పాయసం టేస్ట్ అయితే చాలా చాలా బావుందండి. ఒకసారి మీరు ఈ సేమియా పాయసం ట్రై చేసి మీకెలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చందూస్ లంచ్ బాక్స్‌కి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.